హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాచి అకాడమీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీకోసం ఒక కోట్. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మీలో ఈ సత్తా ఉంది, మీరు ఏదైనా సాధించగలరండి. మీరు అనుకోవాలి, మీరు కొంచెం కష్టపడాలి. కానీ మీలో పవర్ లేదు, లేకపోతే మీలో అది లేదు ఇది లేదంటే అది రాంగ్. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు, అంతే. ముందు ఇది నమ్మండి. వేరే వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మన వల్ల కాదు అని అనుకోవద్దు. ఏదైనా సాధించగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి లైవ్గా మొన్నటి వరకు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన ఒక ఫిషింగ్ కమ్యూనిటీలో ఉన్నారు. ఆయన పుట్టగానే వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ఏమో చేపలు పట్టేవారు. ఆయన ఆ స్టేజ్ నుంచి మిస్సైల్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత వచ్చేసరికి ఏమో ప్రెసిడెంట్ కూడా అయ్యారు. ఎలా అయ్యారు? ఆయన నమ్మారు, అంతే. సో ఎవరిలో ఏ సత్తా ఉందో ఎవ్వరికి తెలియదండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారండి, అది మాత్రం నిజం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్సా, ఎడ్యుకేషనా, బిజినెస్సా, ఏదైనా కానీ కరెక్ట్గా కనుక వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు చేయగలరు, అంతే. ముందు అది నమ్మండి, ఓకేనా? సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏంటి వాళ్ళ వీడియో? హౌ టు ఫైండ్ యూనిట్ డిజిట్, అంటే ఒకట్ల స్థానంలో అంకెని ఎలా కనుక్కోవాలి. ఈ టాపిక్ ఇంపార్టెంటా? డెఫినెట్గా ఇంపార్టెంట్. ఎందుకు? మనకి ఏపీలో ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది. ఎప్పుడు? ఎక్స్క్యూజ్ మీ, 2023లో ఎగ్జామ్ జరిగింది. అందులో 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచే వచ్చినాయి అనమాట. ఒకటేమో ఈ క్వశ్చన్, ఇంకోటేమో ఈ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ చేయబోయే ముందు అసలు ఫస్ట్ ఈ టాపిక్ ఏంటి, ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసుకుందాం. ఆ తర్వాత నేను చెప్పకపోయినా మీరే చేసేస్తారు ఈ 2 క్వశ్చన్స్ పక్కా, ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం పదండి. స్టార్ట్ చేసే ముందుగా ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే అట్లీస్ట్ ఫీడ్బ్యాక్ అని ఇవ్వండి, బాగుందా బాగోలేదా ఏంటి అని చెప్పేసి. కానీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో మీకు జాబ్ అలర్ట్స్తో పాటు ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక క్వాంటే కాదు, రీజనింగ్ అయినా లేకపోతే ఫ్యూచర్లో జీకే కూడా, జనరల్ నాలెడ్జ్ కూడా, ఓకే, మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇక్కడ కవర్ చేయబడతాయి. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి, ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అసలు ఫస్ట్ యూనిట్ డిజిట్ అంటే ఏంటండి? యూనిట్ డిజిట్ అంటే ఏంటంటే, ఒక నెంబర్లో రైట్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని యూనిట్ డిజిట్ అంటారు. అంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె అని. మన చిన్నప్పుడు తెలుసుకున్నాం కదా, 1వ స్థానము, 10వ స్థానము, 100వ స్థానము, 1000వ స్థానము, ఈ విధంగా. సో సేమ్ అదేనండి, ఆ 1వ స్థానంలో ఉన్న అంకె, అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 4 12, 12లో 2 అనేది 1వ స్థానంలో ఉంది, 1 అనేది 10వ స్థానంలో ఉంది. 35 కూడా అంతే, 1వ స్థానంలో ఏ అంకె ఉంది? 5 ఉంది. 108లో 1వ స్థానంలో ఏ అంకె ఉంది? 8 ఉంది. సో ఇక్కడ 222లో 1వ స్థానంలో ఏ అంకె ఉంది? 2 ఉంది. ఏ 2 అంటే ఈ చివరి 2 అండర్లైన్ చేశాను కదా, ఆ 2 అనమాట. ఆ విధంగా అనమాట. అయితే ఇక్కడ యూనిట్ డిజిట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనల్ని కొన్ని నెంబర్స్ ఇచ్చేసేసి యూనిట్ డిజిట్ కనుక్కోండి అంటారు అనమాట. మనం వచ్చేసరికేమో మొత్తం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, మనకేమో టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 56 + 65 + 101, ఇవి 3 కూడమన్నారు. సరే, కూడడానికి మనకు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? ఎంత కాదనుకున్నా కానీ మేబీ స్పీడ్గా చేసేవాళ్ళు అయితే 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్ అలా చేయగలరు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 56 65 ఎంత? 111. 111 ప్లస్ 111 అయినా 121 అండి. 121 + 101 ఎంత? 222. అంటే ఇంత టైం పట్టింది అనమాట. అదే మనం యూనిట్ డిజిట్ కనుక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే ఇది ఒక ట్రిక్ అండి. ఏంటంటే ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయక్కర్లా, ఈ నెంబర్స్లో యూనిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎలాగా? 6 + 5 ఎంత? 11. 11 + 1 ఎంత? 12. అయిపోయింది. 12లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. దట్స్ ఇట్, ఆన్సర్ అదే. సరే, మేబీ మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 111 multiplied by 1234 multiplied by 178.
ఓకేనా. ఇప్పుడు ఇదంతా మల్టిప్లై చేయాలంటే మనకి ఇప్పుడు అవుతుందా అండి? చాలా టైం పడుతుంది అనమాట. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు సరే చేస్తూ ఉంటాం బోర్ కొడుతుందని. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీకు ఒక టైమర్ పెడితే మనం అలాంటప్పుడు ఇలాంటి ఎలా చెప్పాలి, ఇలాంటి ఐడియాస్ మనం చేయగలమా అండి? చేయలేము. ఎందుకంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసమని అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ యూనిట్ డిజిట్ కనుక్కోమన్నాడు. అప్పుడు ఏంటి, ప్రతి నెంబర్లో యూనిట్ డిజిట్ ఏంటి? 111లో యూనిట్ డిజిట్ ఏంటి? 1. 1234లో యూనిట్ డిజిట్ ఏంటి? 4. 178లో యూనిట్ డిజిట్ ఏంటి? 8. సో వీటిని మల్టిప్లై చేయాలి. ఈ యూనిట్ డిజిట్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 × 4 ఎంత? 4. 4 × 8 ఎంత? 32. సో 32లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. అదే ఆన్సర్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. 135 మల్టిప్లైడ్ బై 670 మల్టిప్లైడ్ బై 561 మల్టిప్లైడ్ బై 782. ఇక్కడ మనం ఎలా చేయాలి? నేను చెప్పాను కదండి, సేమ్ అంతే. 135లో యూనిట్ డిజిట్ 5, 670లో యూనిట్ డిజిట్ 0, 561లో యూనిట్ డిజిట్ 1, 782లో యూనిట్ డిజిట్ 2. మల్టిప్లై చేస్తే ఎంత? 0. 0 అనేది ఏంటి? యూనిట్ డిజిట్. దట్స్ ఇట్. అర్థమైంది కదండి? ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు రాబోయేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, జాగ్రత్తగా వినండి, ఫోకస్తో వినండి, స్కిప్ చేయమాకండి, ఓకేనా. యూనిట్ డిజిట్ సైకిల్. సైకిలా? ఈ సైకిల్ రిక్షాలు ఏంట్రా బాబు? సైకిల్ రిక్షాలు కాదండి, ఇది ఒక సైకిల్ అనమాట. అంటే ఏంటంటే ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్యాటర్న్ ఫాలో అవుతుంది, రిపీట్, ప్యాటర్న్ ఫాలో అవుతుంది, రిపీట్. మీరు డబ్ల్యూడబ్ల్యూ చూసారండి? యాక్చువల్గా బ్రాక్ లెజ్నర్ ఉంటారు కదా, బ్రాక్ లెజ్నర్ ఒక టీషర్ట్ వేసేవాడు అనమాట. సో దాని మీద ఈ కోట్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే సూప్లెక్సిటీ అని చెప్పేసి, ఓకే. సో ఈట్ స్లీప్ సూప్లెక్స్ అనేది ఉండేదన్నమాట. సో అది నాకు గుర్తొచ్చింది. ఇది ఒక సైకిల్ అనమాట. సో డైలీ మనం చేసేది కూడా అదే కదండి, సైకిల్. పొద్దున్నే లెగుస్తాం, తింటాం, వర్క్ చేస్తాం, పడుకుంటాం, మళ్ళీ లెగుస్తాం, తింటాం, వర్క్ చేస్తాం, పడుకుంటాం. ఇదే సైకిల్. అలాగే ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ప్యాటర్న్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని నెంబర్లు వరుసగా వస్తాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి, కొన్ని నెంబర్లు వరుసగా వస్తాయి, మళ్ళీ సేమ్ అదే నెంబర్లు అనమాట రిపీట్ అవుతాయి. ఇది అసలు ఎందుకు నేర్చుకోవాలి మనం? ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉందా? ఏమన్నాడు ఇక్కడ? యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద ప్రోడక్ట్ 3/65 మల్టిప్లైడ్ బై 6/59 మల్టిప్లైడ్ బై 7/71. ఓయమ్మో, ఇవన్నీ మల్టిప్లై చేయగలమా మనము? చాలా టైం పడుతుందండి. కాబట్టి మనము అలా చేయకూడదు అనమాట. ఎలా చేయాలి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. దీనికి మనకి యూనిట్ డిజిట్ సైకిల్ అనేది కావాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఏమో 1 నుంచి 9 వరకు. మరి 10 నుంచి ఎవరు నేర్చుకుంటారు? 10 నుంచి ఎందుకంటే యూనిట్ డిజిట్లో 9 వరకే కదా వచ్చేది. 0 ఉంటే 0నే ఉంటుంది, మిగతాది 1 నుంచి 9 వరకు నేర్చుకున్నాం అనుకో, సరిపోతుంది అంతే. అయితే 1కి కనుక చూసుకున్నట్లయితే 1/1 1, 1/2 1, 1/3 1, 1/4 1. అంటే చివరిలో 1 ఉంటే 1 ఉంటుంది, ఎక్కడ కదలదు అనమాట, అలాగే కూర్చొని ఉంటుంది. అయితే 2 కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సైకిల్ అనేది వస్తుంది చూడండి. 2/1 ఎంత? 2. 2 స్క్వేర్ ఎంత? 4. 2 క్యూబ్ ఎంత? 8. 2/14 ఎంత? 16. 16లో యూనిట్ డిజిట్ ఎంత? 6. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇంతటితో ఎండ్ అయిపోయింది సైకిల్. మళ్ళీ 2/5 ఎంత? 32. యూనిట్ డిజిట్ ఎంత? 2. 2/6 ఎంత? 64. యూనిట్ డిజిట్ ఎంత? 4. 2/7 ఎంత? 128. యూనిట్ డిజిట్ ఎంత? 8. 2/8 ఎంత? 256. యూనిట్ డిజిట్ ఏంటి? 6. చూడండి, 2 4 8 6 యూనిట్ డిజిట్స్ అనమాట. మళ్ళీ 2 4 8 6 అంటే 2 4 8 6 4 సార్లు వస్తుంది. తర్వాత మళ్ళీ రిపీట్ 2 4 8 6 రిపీట్ అట్లా అవుతుంది అనమాట. ఓకే, అంటే ప్రతి ఎవ్రీ 4 పవర్స్కి 4 స్టెప్స్కి రిపీట్ అవుతూ ఉంటుంది. సేమ్ అలాగే 3 కూడా చూడండి. 3 9 7 1 రిపీట్. 3 9 7 మళ్ళీ 1 వస్తుంది, రిపీట్. 3 9 7 1 రిపీట్. అంటే 4 స్టెప్స్కి రిపీట్ అవుతుంది అలాగా. అయితే 4 కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 స్టెప్స్. 4/1 ఎంత? 4. 4 స్క్వేర్ ఎంత? 16 అనమాట.
4 క్యూబ్ ఎంత 64 అంటే 4 4 పవర్ 4 ఎంత 256 అంటే 6 అంటే 2 స్టెప్స్కి రిపీట్ అవుతుంది 4 6 4 6 ఆ విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 5 కనుక చూసుకున్నట్లయితే వీటి యూనిట్ డిజిట్స్ అన్నీ 5 అండి. 5 అంటే దానికి యూనిట్ డిజిట్ ఏమొస్తుందంటే 5 వస్తుంది అనమాట. ఏ పవర్ అయినా కానీ 6 కూడా అంతే, ఏ పవర్ అయినా 6 వస్తుంది. చూడండి 6 పవర్ 1 ఎంత 6 6 స్క్వేర్ 36 6 క్యూబ్స్ 216 6 పవర్ 4 1296 ఇలాగ 6 వస్తుంది అనమాట. అయితే 7 కనుక చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 4 స్టెప్స్. ఎలాగా 7 9 3 1 మళ్ళీ 7 9 3 1 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి. ఓకే, తర్వాత 8 కూడా అంతే అండి, మళ్ళీ 4 స్టెప్స్ అనమాట. 8 4 2 6 8 4 2 6 ఇలా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. 9 కనుక చూసుకున్నట్లయితే ఇది 2 ఎలాగా 9 1 9 1 9 1 ఈ విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది 2 స్టెప్స్. సో మనం ఒక బ్రీఫ్గా కనుక చూసుకున్నట్లయితే 1 5 6కేమో యూనిట్ డిజిట్ అనేది అట్లాగే ఉంటుంది. 1కి 1 ఉంటుంది, 5కి 5 ఉంటుంది, 6కి 6 ఉంటుంది. కానీ 2 3 7 8 అయితే మాత్రం 4 స్టెప్పులు అయిన తర్వాత సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే 4 9కి అయితే మాత్రం సైకిల్ అనేది 2 స్టెప్పులు అయినది తర్వాత రిపీట్ అవుతుంది. అంతే కదండి. 9కేమో 9 1 9 1 9 1, 4కేమో 4 6 4 6 4 6 ఈ విధంగా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా కదండి. ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ చేస్తే మీకున్న కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఎగిరిపోతుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 12 పవర్ 78. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? 12 తీసుకుంటామా? తీసుకోము. యూనిట్ డిజిట్ అన్నాడు. యూనిట్ డిజిట్ అన్నప్పుడు ఈ 12కి యూనిట్ డిజిట్ ఏంటి? 2 పవర్ 78 తీసుకుంటాం అనమాట. 2 పవర్ 78 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 2కి ఏంటి 4 స్టెప్పులు అనమాట. రైట్, 4 స్టెప్పులు అయినప్పుడు ఈ 4తో ఈ 78ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే అప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఎందుకు? 76 అంటే ఏంటి? 4 19s ఎంత? 76. తర్వాత 2 వచ్చేసరికేమో రిమైండర్ అనమాట. ఈ 76తో సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎక్స్ట్రా మనకి మిగిలింది ఏంటి? 2 స్క్వేర్. రైట్, సో 2 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ ఏంటి? 4. ఓకేనా, అయితే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3 స్క్వేర్ మల్టిప్లైడ్ బై 4 పవర్ 6 మల్టిప్లైడ్ బై 6 పవర్ 7. ఇప్పుడు 3 స్క్వేర్కి యూనిట్ డిజిట్ ఏంటండి? 9 తెలిసిందే. 4 పవర్ 6కి యూనిట్ డిజిట్ ఏంటి? 4 పవర్ 6కి యూనిట్ డిజిట్ ఏంటి? 4 6 2 స్టెప్సే కదండి. అందుకోసం చెప్పేసి 4 పవర్ 6కి 4 6 4 6 4 6 ఇలాగా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి దీనికి 4 పవర్ 6కి యూనిట్ డిజిట్ ఏంటి? 6 పవర్ 7కి యూనిట్ డిజిట్ ఏంటి? 6కి ఎప్పుడు 6 వస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మల్టిప్లై చేయాలి కాబట్టి 9 × 6 × 6 ఎంత అయింది? 54 × 6. 54 × 6 అంటే ఎంత అండి? 324. ఒకవేళ మనకి కొంచెం టైం పడుతుంది అది అనుకుంటే 6 4లు ఎంత? 24. 24లో యూనిట్ డిజిట్ ఏంటి? 4 అంతే. ఇక్కడ మనం ఎప్పుడైనా యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే ఈ చివరి ఏవైతే యూనిట్ డిజిట్స్ ఉన్నాయో అవే ఇంపార్టెంట్, మిగతా నెంబర్స్ మనకు సంబంధం లేదు. ఓకేనా, సో మీరు ఇంకా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఇంకా ఐడియా అనేది ఎక్కువ వస్తుందండి, ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, నేను చెప్తున్నప్పుడు వినడానికి కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఒక 5-6 ప్రాబ్లమ్స్ చేశారనుకోండి మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. అంతే, టాపిక్ని మీరు మాస్టర్ చేసేసినట్లే, దట్స్ ఇట్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 4 అనమాట. ఓకేనా, ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి ఆ ముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఇచ్చామో ఎస్ఐ దాంట్లో వచ్చినాయో అవి చేద్దాము. ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం, యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద ప్రోడక్ట్ 3 పవర్ 65 ఇంటూ 6 పవర్ 59 ఇంటూ 7 పవర్ 71 అనమాట. ఇది కనుక్కోవాలి. అంటే తెలుగులో చెప్పాలంటే ఈ లబ్ధం ఏదైతే ఉందో దాని యొక్క యూనిట్ల స్థానంలోనే అంకె, అంటే 1ల స్థానంలోనే అంకెని కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కుంటాము? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ముందు ఒక్కొక్క దానికి యూనిట్ డిజిట్ ఏంటో కనుక్కుంటాం, ఆ తర్వాత లబ్ధము కనుక్కుంటాం, లబ్ధం కనుక్కున్న తర్వాత యూనిట్ డిజిట్ కనుక్కుంటాం అన్నట్టు, ఫైనల్ యూనిట్ డిజిట్. అయితే ఫస్ట్ 3 పవర్ 65. 3 పవర్ 65 అంటే ఇప్పుడు 3కి ఎన్ని స్టెప్పులు? 4 స్టెప్పులు. 4 స్టెప్పులు కాబట్టి 65ని 4తో డివైడ్ చేద్దాం. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? అంటే శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది.
రైట్. 3/64 అనేది ఏంటి 4 16 కాబట్టి 64 కాబట్టి అది సైకిల్ కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత 3/1. 3/1 అంటే ఎంత మనకి యూనిట్ డిజిట్ 3. తర్వాత 6/59 అంటే 6, అది మారదు. 6156కి మారదు యూనిట్ డిజిట్. తర్వాత 7/71. 7/71 దగ్గర ఎలాగా సేమ్ అంతే, 4 స్టెప్పులు కదండి, 4 స్టెప్పులు కాబట్టి డివైడ్ చేద్దాం. ఇక్కడ 71ని డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది 3 రిమైండర్ వస్తుంది. ఎందుకంటే 68 అనేది ఏంటి సైకిల్ అనమాట. 4 17 అంతా 68 కాబట్టి ఎండ్ అయిపోతుంది. తర్వాత 3 అనేది రిమైండర్ వచ్చింది కాబట్టి అంటే శేషం కాబట్టి 7³ రైట్. 7³ అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది 3. చూడండి 7/1 అంటే 7, 7² అంటే 9, 7³ అంటే 3, 7/4 అంటే 1. అవునా? అయితే 7³ అంటే ఎంత 3. అయితే ఇక్కడ 3/65కి 3, 6/59కి 6, 7/71కి 3. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎంత అండి 3 6 18, 18 3 54. 54లో యూనిట్ డిజిట్ అంటే ఎంత, ఒకటో స్థానంలో ఏముంది 4 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 4 అంతే. అంటే మూడో ఆప్షన్ అనమాట, మూడో ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడడానికి ఇంత పెద్దదిగా ఉంది కానీ కరెక్ట్గా చదివి చేస్తే జుజుబి అంటారు కదా అలాగనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే XYZ ఇవి వచ్చేసరికి ఏంటంటే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. అంటే ఏంటి వరుసగా ఉండే ధనాత్మక పూర్ణాంకాలు అంటారు. అయితే X కంటే Y పెద్దది, Y కంటే Z పెద్దది. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే X² చేస్తే అంటండి దాని యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె 6 అంట. Y² చేస్తే ఒకట్ల స్థానంలో ఉండే అంకె అంట 9 అంట. అప్పుడు Z² చేస్తే ఒకట్ల స్థానంలో ఎన్నో అంకె ఉంటుంది చెప్పండి, చేద్దాం. అయితే ఇక్కడ X² చేస్తే 6, X² చేస్తే 6 అంటే X ఏమై ఉండొచ్చు, ఒకటి 4 అవ్వచ్చు లేకపోతే 6 అవ్వచ్చు, అంతే కదండి. 4² అంటే 16, 6² అంటే 36 కాబట్టి 4 అవ్వచ్చు 6 కావచ్చు. తర్వాత Y² అంటే ఎంత 9 అంటే Y ఎంత అవ్వచ్చు 3 అవ్వచ్చు 7 అవ్వచ్చు. 3² అంటే 9, 7² అంటే 49 కాబట్టి యూనిట్ డిజిట్లో ఏముంది 9 కాబట్టి 3 అవ్వచ్చు 7 అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈయన ఏం చెప్పాడు ఇంకా X <Y Z అంటే Y అనేది X కంటే పెద్దది, 3 4 కంటే అవ్వదు, 3 6 కంటే అవ్వదు కాబట్టి 7 ఒకటే చూడాలి. 7 4 కంటే పెద్దది, 7 6 కంటే పెద్దది. కానీ ఇంకా ఇంకోటి ఏం చెప్పాడు వరుస ధనాత్మక పూర్ణాంకాలు అంటే వరుసగా ఉండాలన్నమాట. 4 7 వరుసగా ఉంటాయా ఉండవు, 6 7 వరుసగా ఉంటాయి కాబట్టి X 6 అవుతుంది, Y 7 అవుతుంది. ఓకే, అప్పుడు Z ఏమవుతుంది వరుసగా ఉండాలంటే 8 అవుతుంది. అలాంటప్పుడు Z² ఏమవుతుంది 8² అవుతుంది. 8² అంటే ఎంత 64. 64లో ఒకట్ల స్థానంలో ఏముంది యూనిట్ డిజిట్ ఏంటి 4 కాబట్టి ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్. ఓకేనండి. సో ఈ 2 క్వశ్చన్స్ చేసేసాము. ఐ హోప్ మీకు టాపిక్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ఇట్ అండి. ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఫీడ్బ్యాక్ అన్నీ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో, అసలు ఏంటి లేకపోతే అర్థమైందా లేదా వాట్ అని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీ సపోర్ట్ మాకు కావాలి, చాలా ఎలా చెప్పాలి చాలా ఇంపార్టెంట్, అంతే. మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటండి, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేకపోతే ఏదైనా ఎగ్జామ్ గురించి మెంటర్షిప్ కావాలి అనుకున్నట్లయితే, అంటే ఎవరన్నా కానీ క్లియర్గా ఎట్లా వెళ్ళాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎప్పుడు ఏం చేయాలి, ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చెప్పేసి కనుక తెలుసుకోవడాన్ని మెంటర్షిప్ అంటారు రైట్. సో ఇలాగ మెంటర్షిప్ కనుక కావాలి అన్నట్లయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. నేను ఎటువంటి ఛార్జ్ చేయను, సో ఫ్రీ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయి డిస్కస్ చేయాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో 8500202341 అండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా. సో వెన్ ఐఎమ్ ఫ్రీ డెఫినెట్గా మనము డిస్కస్ చేసి మీ డౌట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ యూ రిక్వైర్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఓకే, అయిపోయిందండి ఇంతటితో వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండి.
ఇంతటితో సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు జై హింద్.